నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటున్న పుర ప్రజలు. వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం. అధిక సంఖ్యలో వ్రతంలో పాల్గొన్న పలువురు దంపతులు. ఎడవల్లి దళితుల భూములను పరిశీలించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు. దళితుల భూములను దళితులకే కేటాయించాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పట్టణంలోని 28వ వార్డులో పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వం తీసుకున్న వారు ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా 2 సంవత్సరాల పాటు వర్తిస్తుందని పార్టీ నేతలు వార్డులోని ప్రజలకు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, ఎస్ఎస్ సుభాని, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, తోట బ్రహ్మస్వాములు, క్లస్టర్ ఇన్ఛార్జి మద్దిబోయిన శివ, కరీముల్లా, టైసన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీకి సంబంధించిన క్వాలిఫైయింగ్ కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు రిలీజ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది ఓటర్ల జాబితాను ప్రచురించారు. చిలకలూరిపేట పట్టణంలోని 11వ వార్డు వేలూరు రోడ్లో ఉన్న డైక్మన్ కాలనీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం టీడీపీ మహిళా నాయకురాలు వంజా సువార్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సువార్త మాట్లాడుతూ మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు కాలనీ వాసులు గంటల వ్యవధిలోనే 100కు పైగా సభ్యత్వాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. డైక్మన్ నగర్ వాసులకు తొలినాటి నుండి ఏ అభివృద్ధి పనులైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగాయి. దీంతో డైక్మన్ కాలనీపై ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక దృష్టి సారిస్తేనే అన్ని పనులు జరుగుతున్నాయనే నమ్మకంతో ఆ కాలనీ వాసులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు సైబర్ ఆర్మీ ఫౌండర్ అండ్ సిఇఓ అండ్ సైబర్ క్రైమ్ అడ్వైజర్ ఇన్వెస్టిగేటర్ రామాంజనేయులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, వాటిని నిరోధించడానికి పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి, వాటిని ఎంతవరకు నిర్మూలించవచ్చునో వివరించామన్నారు. కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపస్మరు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దేవస్థాన కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది దంపతులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. కార్తీక మాసంలో చివరి ఆదివారాన్ని కనుక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట,
రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమూరు చిలకూరుపేట మన దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి అనుగ్రహంతో పెద్దల అనుమతితో మన దేవాలయంలో ఈ రోజున సత్యనారాయణ సమర్థం సామూహిక రమాసహిత సత్యనారాయణ స్వామివారి అమృతం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విధిగా పాల్గొన్నారు. చక్కగా అధిదేవత ప్రత్యదేవత సహిత పంచపాలకులకు, ముక్కోటి దేవతలకు, విమూర్తులకు, అలాగే నవగ్రహ దేవతలకు, వారి యొక్క అధిదేవత ప్రత్యదేవతలు ఉంటారు, వారికి కూడా చక్కగా అతి తక్కువ ఖర్చుతో చక్కటి భక్తితో నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది. మనం ఏ దేవుడికి ఆ దేవుడికి పూజ చేసుకోవాలంటే చాలా వ్యయప్రయాసాలు ఉంటాయి. అందుకనే పెద్దలు పూర్వీకులు మనకి యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని బోధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వ్రతంలో ఏకకాలంలో నవగ్రహాలకు, త్రిమూర్తులకు, ముల్లోకాలైన దేవతలందరికీ కూడా ఏకకాలంలో పూజిస్తున్న అవకాశం మనకి ఈ యొక్క వ్రతంలోనే ఉంటుంది. కనుక మన దేవాలయంలో ప్రతి సంవత్సరం ఏర్పడినటువంటి వ్రతం ఈ రోజున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాగించినటువంటి కమిటీ సభ్యులకు, అలాగే సేవా కార్యకర్తలందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణ లభించాలని కోరుకుంటూ ఓం శ్రీ రమాసి సత్యనారాయణ స్వామినే నమః. చిలకలూరిపేట పట్టణంలోని 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీసీల అధ్యక్షులు షేక్ జానీ బాషా, వార్డు ప్రధాన కార్యదర్శి అర్లగడ్డ యేసుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ రఫీ, షేక్ జాఫర్ సాదిక్, దండగిరి శ్రీరామ్, సిద్ధబత్తుని శ్రీహరీష్, జనసేన నాయకులు షేక్ సుభాని పాల్గొన్నారు. ఎడవల్లిలో ఉన్న దళితుల భూములను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పరిశీలించారు. గతంలో 1975లో ప్రభుత్వం ఇచ్చిన ఈ భూములను గత ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని బీఎస్పీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో భూములను పరిశీలించడం ఆసక్తి కలిగించింది. ఇది బాగా ఇది ఇక్కడ నుంచి బాగా ఇదంతా ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి శుభసూచకమని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ అన్నారు. కేరళలోని వాయనాడ్లో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తే ప్రియాంక 4.5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారన్నారు. ప్రియాంక ఆగమనంతో కాంగ్రెస్ పార్టీలో మరో ఇందిరాగాంధీ వచ్చినట్టయిందని రాధాకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోని వైనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారు అత్యధికమైన మెజార్టీతో ఘన విజయం సాధించడం, ఆ ఘన విజయానికి కారణమైనటువంటి వైనాడ్ ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన చెన్నై ఇందిరమ్మగా పేరుగాంచినటువంటి శ్రీమతి ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం హర్షణీయమైనటువంటిదిగా భావిస్తున్నాం.
ఇదే స్థానం నుంచి రాహుల్ గాంధీ గారు 3,64,000 ఓట్ల మెజారిటీతో గెలిచి 2 స్థానాల్లో విజయం సాధించిన అనంతరం తాను వయనాడు స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి ఘన విజయాన్ని చేకూర్చి ఆశీర్వదించినటువంటి వయనాడు నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశ సమస్యలు పార్లమెంటులో ప్రతిబింబింపజేసే విధంగా మరి వీరోచిత పోరాటం చేస్తారని, దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అత్యంత బలోపేతం చేయడంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కీలక పాత్ర వహిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.